మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. రవీంద్ర గారి దర్శకత్వంలో సంధ్యా రాథోడ్ అండ్ రవీందర్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ రాజుగాని సవాల్. ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ డిజిటల్ మీడియా వేదిక ఎంత పెద్ద హిట్ అయ్యో మన అందరికీ తెలుసు. మరి ఆ సినిమా గురించి బోల్డ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రవీందర్ అండ్ సంధ్యా రాథోడ్. ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ని జనాలు బాగా యాప్ చేసుకున్నారు. అండ్ ముఖ్యంగా గోరేటి వెంకన్న గారు ఆ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ టీజర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. అంటే టైటిల్ బట్టి అర్థమవుతుంది, రాజు గాని సవాల్. సో రాజు ఎవరికో సవాల్ చేసిండు, ఏంది అసలు? సో అంటే ఒక మిడిల్ క్లాస్ జీవితంలో డైలీ జీవితంలోనే అంటే ఒక రోజు గడపాలంటేనే సవాల్ అండి. ఎగ్జాక్ట్లీ. ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ హైదరాబాద్లో ఎస్పెషల్గా. సో ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక పెద్ద సవాల్ వస్తే ఎట్లా ఎదుర్కొన్నాడు దాని మీదనే ఈ సినిమా ఉంటుందండి. కంప్లీట్గా రియల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ లైఫ్స్తో ఒక కథని తీసుకొని దానికి తగ్గట్టుగా రియల్ లొకేషన్స్, హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో రియల్ లొకేషన్స్, మ్యాక్సిమం రియల్ అంటే క్యారెక్టర్స్ కూడా మీకు రియల్గా కనబడడానికి మేము కొత్త ఆర్టిస్టులతో ఎక్కువగా వెళ్ళినాము. కొంతమంది నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా ఎక్కువ మేము కొత్త వాళ్ళని ఫోకస్ చేసాం. ఎందుకంటే మీకు సినిమా చూస్తే కొత్త ఫీలింగ్, ఒక రియల్ క్యారెక్టర్స్ కనబడాలి, నాట్ ది అది. అండ్ సంజయ్ గారు చెప్పండి, సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఇండివిజువల్గా చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకునేలా అనిపించాయి. అండ్ అసలు ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ముందు థియేటర్స్ చేస్తుండే, కొన్ని ప్లేస్ చేశాను. తర్వాత నా థియేటర్ ఫ్రెండ్ సూర్య, తను ఇందులో విజయ్ క్యారెక్టర్ చేశాడు. సో తను అన్నాడు, ఇక్కడ ఒక ఆడిషన్ జరుగుతుంది వెళ్ళి అంటే, నా ఫస్ట్ ఆడిషన్ వెళ్ళి ఇచ్చాను నేను. థియేటర్స్ తర్వాత ఫస్ట్ ఆడిషన్. సో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పింది చేసిన తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఆడిషన్ కాబట్టి అంత హోప్స్ పెట్టుకోలేదు. అవుతుందో లేదో అనుకున్నాను. ఒక 1 month తర్వాత కాల్ వచ్చింది, ఇక సెలెక్టెడ్ అని. సో వెళ్ళాను, టీంతో మీట్ అయ్యి వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి మన క్యారెక్టర్ టెస్ట్ లుక్ అయిన తర్వాత ఐ వాజ్ ఫైనలైజ్ ఇన్ దిస్ మూవీ. తర్వాత క్యారెక్టర్ చేశాను. సంధ్యా రాథోడ్ ఐ థింక్ పక్కా తెలుగు అమ్మాయి లేదు కాదా? బంజారా. ఓకే, బంజారా, బట్ మన తెలుగు బావచ్చు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం హీరోయిన్ గా లాంచ్ అవుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ రవీందర్ గారు, సాయి గారు, పృథ్వీ అండ్ సూర్య ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అసలు యాక్ట్రెస్గా రావడం అనేది ప్రతి ఒక్కరికి అది చాలా కష్టము రావడమే. కొన్ని మూవీస్ అయితే ఆగిపోతున్నాయి షూటింగ్ తర్వాత, బట్ ఇది రిలీజ్ అవుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా ఫ్యామిలీ అయితే ఇంకా హ్యాపీగా ఉన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి. ఎస్, రవీంద్ర గారు మీరు చెప్పండి, ఈ సినిమాలో మీరే లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరే దీనికి డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అంటే ఒక హీరోగా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ అంటే మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం రిమైనింగ్ ఆర్టిస్టులు అందరినీ చూడాలి. సో ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇది నేను యాక్సిడెంటల్ హీరో, యాక్సిడెంటల్ డైరెక్టర్ లాగా అయిపోయిందండి. ఫస్ట్ మీరు ఇప్పటివరకు నేను అన్నట్టు హైదరాబాద్లోని, అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. సో ఇక్కడే పెరిగాం కాబట్టి ఇక్కడున్న కొన్ని స్టోరీస్ చెప్పాలి జనాలకి. ఇక్కడున్న లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఇక్కడ పండుగలు ఎట్లా చేస్తారు, ఇక్కడున్న తెలంగాణ కల్చర్లో కొన్ని ఆడపడుచులని ఎట్లా గౌరవిస్తారో దాని పండుగలు ఉంటాయి. వడిబియ్యం లాంటి ఒక మంచి మాత్రమైన ఒక అంటే సిస్టర్ సెంటిమెంట్లో ఇది ఒక భాగంలాగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూపించాలనే ఒక తాపత్రయంతో ఒక స్టోరీని తయారు చేసుకోవడం జరిగిందండి. మనకు అంటే నాకు నా చుట్టుపక్కల జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని. అయితే ఫస్ట్గా ఒక వేరే వాళ్ళతో పెట్టి మేము చేసాం ట్రయల్, అంటే ఒక షూట్ చేసాము, ట్రయల్ చేసాము. కానీ అవుట్పుట్ నాకు నచ్చినట్టుగా రాలేదన్నమాట, నేను అనుకున్న విజన్ కానీ నేను అనుకున్న దాంట్లో. సో నెక్స్ట్ నేనే ఇన్వాల్వ్ అయ్యి మేము వర్క్ షాప్స్ చేసాము. కంప్లీట్గా ఒక 3 months 4 months అట్లా వర్క్ షాప్స్ చేస్తే మా టీం అందరూ డిసిషన్ మేము చేసామంటే, టెక్నికల్ టీం అందరము సరే యు ఆర్ టెల్లింగ్ యువర్ స్టోరీ, సో వై డోంట్ యూ ట్రై అంటే మీరే ట్రై చేయండి అంటే సరే అని ట్రై చేసాము. ఇంకా డైరెక్షన్ కూడా మనమే చేయాల్సి వచ్చింది. అట్లా ఒక్కొక్కటి బాధ్యతలు మీద పడ్డాయి. సో మెల్లిమెల్లిగా అవన్నీ నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్లో నేను తీయగలిగాను అనేది. అండ్ యాజ్ ఏ హీరోగా, యాజ్ ఏ డైరెక్టర్గా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ.
ఓకే. సో ఫస్ట్ ఫిల్మ్‌గా హీరోగా యాక్ట్ చేయడం అనేది చాలా మంది చేయగలుగుతారు. కానీ డైరెక్షను, హీరో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. కథకి తనే హీరో. సినిమాకి తనే హైలైట్. అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ ఎలా చేస్తే అది అలా ముందుకెళ్తుంది. సో 2 రెస్పాన్సిబిలిటీ జాబ్సే. సో ఏంటి ఆ నమ్మకం అసలు? అంటే అదే అండి క్యారెక్టర్ నేను అంటే మేము మాకు జరిగిన సంఘటనలే మాకు కళ్ళ ముందు కనబడే సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి నిజంగా చెప్పాలంటే నేను కొంచెం స్టార్టింగ్లో భయపడ్డా అసలు అవుతుందా మనతోని అనేసి. కానీ ఒకసారి క్యారెక్టర్ స్టోరీ బేస్డ్ సినిమా అండి ఇది. ఇట్స్ నాట్ ఒక హీరో ఉంటాడు 10 మందిని కొట్టేస్తాడు ఆ టైప్ కాదు. కంప్లీట్లీ కంటెంట్ బేస్డ్ మూవీ. మీకు కంటెంటే కనబడుతుంది కానీ మేము అందులో ఒక రవీందర్ ఒక సంధ్యాను అట్లా కనబడరండి. కంటెంట్లో క్యారెక్టర్స్ కనబడతారు. సో వన్స్ ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగ్ చెప్పడానికో ఆ సీన్లో నేను ఒక యాక్టర్గానే వెళ్ళిపోయాను. అంటే మూడంతా అందులోనే వెళ్ళిపోయింది. బికాస్ టెక్నికల్ టీమ్ ఆల్రెడీ ఏడీస్ ఉండరు, డైరెక్షన్ టీమ్ వర్క్షాప్స్ ఆల్రెడీ చేశాం. సో ఏ సీన్ ఏంటి అనేది టీంకి ఆల్రెడీ తెలుసు. సో నేను ఫైనల్ అవుట్పుట్ ఒకసారి స్క్రీన్లో చూసుకొని ఓకే అనేది నేను అంతే తప్ప మిగతా పనులన్నీ మా టీం చేసింది. అండ్ సంజయ్ గారు మీరు చెప్పండి, రవీంద్ర గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? తను నార్మల్గా అయితే మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎక్కడ కూడా ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అని ఆ యాటిట్యూడ్ లేకుండా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము ఎప్పుడు కూడా రాజుబావా అనే పిలిచాను నేను సెట్ మొత్తం. క్యారెక్టర్స్ లోనే మాట్లాడుకున్నాం అంతా. అసలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ బావ పిలుస్తున్నాడు వెళ్ళు అంటే డైరెక్టర్ పిలుస్తారు కదా, మీ బావ పిలుస్తున్నాడు వెళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు అనమాట. అంత ఓన్ చేసేసుకున్నాం, అందరికి ఫ్రెండ్స్ అయిపోయాం టీం అంతా. సో అలా ఉండే. యాజ్ ఎ డైరెక్టర్ హీఈస్ వెరీ స్ట్రిక్ట్ బిహైండ్ ద కెమెరా. సో అతను నో కాంప్రమైజ్ ఆన్ అవుట్పుట్ చేయకుండా సీరియస్ గా మనం సీరియస్ గా చేయకపోతే యూ హ్యావ్ టు బి సీరియస్ ఇలా కొంచెం అలా ఉండేవారు. అండ్ బావకి పోటీగా సంధ్యతో పాటు ఇంకొకరు ఉన్నట్టున్నారు. రితిక క్యారెక్టర్ నేమ్ రితిక. అయానా. ఓకే, మీ క్యారెక్టర్ నేమ్ భవ్య. మంచి పేర్లు పెట్టారండి ఇద్దరికి కూడా. అంటే రన్నింగ్ పేర్లు వినిపించే పేర్లు. అంటే మీరేమో రాజు కదా, నేను లోకల్ బాయ్, గల్లీ బాయ్. సో మరి బావ కోసం కాంపిటీషన్ గట్టిగా ఉండుంటది అయితే. మూవీలో మీకు కనిపిస్తుంది అసలు నేను ఎంత జెలస్ అయ్యాను, ఎంత పొజెసివ్ అయ్యాను అసలు అన్నది ఆ మరదల్ క్యారెక్టర్ అయితే బాగా అనిపిస్తుంది. సో మరి ఫైనల్ గా బావని ఎవరు సొంతం చేసుకున్నారు? మూవీ చూడండి. ఎంత డిప్లొమాటిక్ ఆన్సర్ బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు అయితే. ప్రిపేర్ అయిపోయింది ఇంకా. అంటే ఈ షీజ్ బి లైక్ అంటే పక్కింటి పిల్ల లాగా కనబడుతుంది అన్నమాట. గర్ల్ నెక్స్ట్ డోర్. yes. మీరు కూడా అంటే బావంటే కొంచెం అత్తుంటారు పనులు, అక్కుంటతనం అలాంటివి లేవు మూవీలో. అసలు కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. అంటే మీరు చిన్నప్పటి నుండి మీ మరదలు చూస్తుంటారండి. నార్మల్గా మీకు మరదలు ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ రోజు చూస్తుంటాం కదా మా చిన్నపిల్లనే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అవును. అంతేగాని మీరు కొత్త అంటే అరే ఐఫోన్ లాగా వెనకబడుతుంది, కొత్త బ్రాండ్, కొత్త ఆ ఫీల్ వేరు, ఈ రెగ్యులర్ ఫీల్ వేరు. సో అంత ఫీలింగ్ అంటే నార్మల్గా ఉంటాము. కానీ రియల్గా చెప్పాలంటే ఆ సినిమాలో బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ అయిందండి. ఆయన మిమ్మల్ని చాలా అవమానించాడు. ఐఫోన్ అంటే అన్నిట్లో అదే చెప్తున్నాడు. ఐఫోన్ లోకల్ ఫోన్, అక్కడ ఐఫోనా ఏంటండి సంజయ్ గారు? నోకియా కాదు నోకియా. ఇందులో స్టాండర్డ్. మీరు ఏ ఫోన్ ఎన్ని ఫోన్లు వచ్చినా నోకియా ఉన్న వాల్యూ నోకియాకి. ఏం కవర్ చేసినాడు కదా. మా రాజు బావకి ఒక మొబైల్ షాప్ ఉంటది, అందులో ఐఫోన్స్ ఏమి ఉండవు, అన్ని డబ్బా ఫోన్లే ఉంటాయి, కానీ నాకు ఐఫోన్ కావాలండి. సో ఆమె ఇండైరెక్ట్ చెప్పి మీ ముఖానికి మీకు కాదు రాజుకి. సో అది న్యాచురల్ కదా ఎవరికైనా. అండ్ మీకు నార్మల్గా ఆమె క్యారెక్టర్ మేము స్టార్టింగ్లో డిజైన్ చేసినప్పుడు, ఎప్పుడైతే మేము స్టోరీని తయారు చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా ఎంత పవర్ఫుల్ అయ్యిందంటే క్యారెక్టర్. అండ్ షీ హాజ్ లిటరల్లీ బికమ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ. మీకు చూస్తే 2 సార్లు అయితే ఏడిపిస్తుందండి ఫ్రమ్ మై ఎండ్. సరే ఆడియన్స్ దే విల్ అంటే ఆడియన్సే ఫైనల్ అవుట్పుట్, కానీ మీరు మాత్రం ఒక్కసారి మినిమం ఏడుస్తారు ఆమె చూసి. అంత మంచి బాగా చేసింది. అంటే ఓవరాల్ గా అసలు ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అంతా? అంటే అదే అండి 3 to 4 months వర్క్ షాప్ జరిగినాయి. రియల్ లొకేషన్స్ లో ఒక 1 month వర్క్ షాపే జరిగిందండి. డైరెక్ట్గా మేము గల్లీలలో ఉన్నాం. గల్లీలలో ఎండ మార్చ్ మే ఏప్రిల్లో జరిగింది. అంటే ఎండాకాలంలో కంప్లీట్గా షూటింగ్ జరిగింది. 1 month పైనే జరిగింది. బట్ మేము వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ టైంలో ర్యాపప్ చేయడానికి కారణం ఏంటంటే మేము వర్క్షాప్స్ బాగా చేసాం. ఓకే, వర్క్షాప్స్లో వీఆర్ ఎవ్రీ సీన్ వీఆర్ ఫింగర్ టిప్స్లో ఉన్నాయి. మాకు టకాటక నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ మాకు టకాటక డైలాగులు ఇమ్మీడియట్గా రావడము. అంటే ఆ వర్క్షాప్ బెనిఫిట్ చాలా చేసింది.
కానీ అసలు ఫస్ట్ మూవీకే డైరెక్టర్ కమ్ హీరోగా అంటే నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే ఆ డైరెక్షన్‌లో ఏ ఫ్రేమ్ ఎలా ఉందో ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప నార్మల్‌గా కొంచెం ఇబ్బందే. ఎందుకంటే మీరన్నట్టు 3 గంటలు జనాల్ని థియేటర్‌లో కూర్చోబెట్టాలంటే అంత ఈజీ పని కాదది. ప్రొడ్యూసర్ కూడా అదే అవన్నీ అసలు ఎలా ప్రొడక్షన్ వాల్యూ కూడా మీరే చూసుకోవాలి మళ్ళీ. అవునండి. టెక్నికల్‌గా అవుట్‌పుట్ చాలా బాగుండాలనే పాయింట్‌లో ఈ వర్క్షాప్స్‌లో కూడా టెక్నికల్ టీమ్‌ని చాలా శాంపిల్స్ చాలా ఒక ఏమంటారు టెస్ట్ షూట్స్ అట్లాంటివి చాలా చేశాం. అవుట్‌పుట్ టెక్నికల్‌గా సినిమాలో స్క్రీన్ మీద ఎటువంటి కాంప్రమైజ్ ఉండొద్దు. చాలా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి మనము. సౌండ్ కానివ్వండి, ఇటు డిఐ పరంగా కానివ్వండి, ది లుక్ అండ్ ఫీల్ చాలా బాగుండాలని వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండి. అండ్ ఇది మనకి ఆగస్ట్ 8కి రిలీజ్ అవుతుంది థియేటర్స్‌లో. థియేటర్స్‌లో. అంటే జనరల్‌గా అందరూ అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. జనరల్‌గా థియేటర్స్ విషయానికొస్తే పెద్ద సినిమాలకి థియేటర్లు ఇస్తారు గానీ, చిన్న సినిమాలకి రావు అని ఎక్కువగా వింటూ ఉంటాం. సో మరి మీ మూవీ పరిస్థితి ఏంటి? దీనికి స్టాండర్డ్‌గా నా దగ్గర ఒక ఆన్సర్ ఉందండి. ఇప్పుడు మనం బజార్‌కి వెళ్తామండి. బజార్‌కి వెళ్తే ఎన్నో వందల షాపులు ఉంటాయి. కానీ ఏ దుకాణానికి ఉన్న గిరాకీ ఆ దుకాణానికి ఉంటుంది. ఆ దుకాణం నడుస్తుంది. సో మా దుకాణానికి మా గిరాకీ ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ది ఈ టైంలో అంటే ఇప్పుడంతా కంప్లీట్గా సినిమాల పండుగ నడుస్తుందండి. హరిహర వీరమల్లు కానివ్వండి, కింగ్డమ్ కానివ్వండి, రాబోయే వార్ 2 కానివ్వండి, ఇటు కూలీ కానివ్వండి, ఇవన్నీ పెద్ద సినిమాలు. నరసింహ కూడా మంచిగా ఆడింది. అంటే ఈ ప్రేక్షకులందరూ సినిమా థియేటర్కి వస్తున్నారు. సో ఆ ప్రేక్షకుల్లో కొద్దిగా మా సినిమా కూడా చూస్తే హ్యాపీ. సో ఇట్ కంటెంట్ బేస్డ్, కంటెంట్ స్పీక్స్ అట్ ద ఎండ్. ఎన్ని థియేటర్స్ ఇచ్చారు ఇప్పటి వరకు? సుమారు 100 అనుకుంటున్నామండి. 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ స్టోరీ నరేషన్ మొత్తం ఇట్స్ కంప్లీట్ తెలంగాణ బేస్డ్ ఆన్. యా అండి, ఇట్స్ ఏ యూనివర్సల్ స్టోరీ యాక్చువల్లీ. అంటే ఒక మీ ఫ్యామిలీ, మీరు మీ కుటుంబంలో ఉండే బాంధవ్యాలు ఎలా ఉంటాయి, ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది యూనివర్సల్ స్టోరీ. బట్ జరిగింది హైదరాబాద్లో. కొంచెం ఇన్సిడెంట్స్ అవన్నీ రియల్గా హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ కంటెంటే మీకు కనబడుతుంది. సో మోరోవర్ ఏంటంటే హైదరాబాద్ కంటెంట్ అనేది అన్ని చోట్ల యూస్ఫుల్. ఎందుకంటే అన్ని స్టేట్స్ నుంచి అన్ని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ఇప్పటి వరకు అడిగారు కదా, ఆమె వేరే స్టేట్ నుండి వచ్చిన ఆమె క్యారెక్టర్ అనమాట ఇందులో. అచ్చా, కానీ మన తెలుగు అమ్మాయినా? తెలుగు అంటే తెలుగు కాదు, బెంగాలీ. తెలుగు వస్తుంది మరి అమ్మాయికి? ఓకే, సో బ్యాలెన్స్ ప్రాబ్లం లేదు. బాగా చేసింది ఆమె. అండ్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మీకు బాగా టఫ్ అనిపించిన సిచ్యువేషన్? నాకు ఒక లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్కి ముందు కొంచెం ఒక మొనోలాగ్, అది ఒక 4-5 minutes ఉంటుందా? 4-5 minutes వచ్చింది. క్రిస్పీగా 3 minutes అయింది. సో అప్పుడు నాకు కరెక్ట్ అక్కడ నుంచున్న వెంటనే నాకు పీరియడ్స్ అప్పుడు వచ్చాయి. వెంటనే నేను వెళ్ళి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అక్కడ నుంచొని నాకు సివియర్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, లెగ్స్, హ్యాండ్స్ అన్ని పెయిన్. అసలు నుంచోలేకపోయా ఆ సిచ్యువేషన్లో. నేను నుంచోని అక్కడ ఆ డైలాగ్ నాకు అర్థమైపోతుంది, అయ్యో నేను ఇది చేయలేకపోతున్నానని. బట్ ఫైనలీ అది నేను చేశాను ఆ రోజు. సో అది కొంచెం టఫ్ అనిపించింది ఆ రోజు. ఇంకా ఎమోషనల్ సీన్ అది. సో నేను ఎక్కువ నవ్వుతూ ఉంటాను అనమాట, ఎక్కువ ఏడవను. నాకు ఏడుపు అంత ఈజీగా రాదు. ఇంకా నా ఫ్రెండ్స్ టీం అంతా ఫ్రెండ్స్ కదా, ఇంకా ఎవరిని చూసినా నవ్వొస్తూ ఉంటుంది. అక్కడ నవ్వాలో అర్థం కావట్లేదు, ఏడవాలో అర్థం కావట్లేదు, నా పెయిన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో అది కొంచెం టఫ్ అనిపించింది. అండ్ ఇద్దరు హీరోయిన్లతోని కాంపిటీషన్ బాగుండేదా? కాంపిటీషన్ అంటే ఎట్లా ఉందంటే, డెఫినెట్గా సీన్ పండేటప్పుడు ఇద్దరు కాంపిటీషన్ మీద యాక్టింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కనిపించే సీన్స్లో అయితే యూ విల్ ఫీల్ లైక్ వాళ్ళు క్యారెక్టర్స్లో దిగిపోయారు కంప్లీట్గా. చాలా బాగా వచ్చింది. సో రాజుబాబు ఇద్దరిని కంట్రోల్ చేసి నాకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పండి. ఆడు మగాడ్రా బుజ్జి అన్నట్టు. సో బావ మామూలు కాదు. అండ్ సంధ్య గారు, మీ విషయానికి వస్తే ఈ సినిమా తర్వాత ఇంకా అంటే వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా ఒప్పుకున్నారా ఏంటి అసలు? ఇంకా ఇప్పుడైతే నేను MBA చదవడానికి కొంచెం అంటే ఈ మూవీ తర్వాత MBA జాయిన్ అయిపోయా. సో ఇది అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి అంత వర్క్ ఉండదు. ఫస్ట్ ఇయర్లో మాకు ఏవేవో ఉండేసరికి కొంచెం బిజీ అయిపోయాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీ వస్తే గ్రాబ్ చేసుకుంటాను, వెళ్తాను, చేస్తాను. ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా ప్రస్తుతానికి. అండ్ మొత్తం ఎంతమంది ఉన్నారంటే టీం అంటే మూవీ పరంగా అసలు మనకి? అంటే కాస్ట్ బేసికల్గా దెర్ ఆర్ ఆల్మోస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ ఒక 6 to 7 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇట్ డజంట్ అంటే మీరు ఒక్కటే క్యారెక్టర్ మీదో లేదో హీరోనో హీరోయిన్స్ మీదో కాదు, కంప్లీట్గా ఒక సబ్జెక్ట్లో ఆల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ లెవెల్లో వెళ్తుంది. అండ్ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అండి. కంప్లీట్గా యూ విల్ ఫీల్ అంటే సినిమాకి వస్తే మంచి పాటలు, 5 పాటలు మన యశ్వంత్ నాగ్ గారు ఇచ్చారు. అందులో ఒకటి రామ్ మిర్యాల గారు పాడారు,
ఒకటి అనురాగ్ కుల్కర్ణి గారు మెలోడీ సాంగ్ పాడారు. అండ్ గోరెటి వెంకన్న గారు జీవితం, మీరు అన్నట్టు స్టార్టింగ్లో జీవితం యొక్క నిజం అలా కళ్ళకు అద్దేటట్టుగా నాకు ఆ లిరిక్స్ చాలా బాగా. బాగా అంటే బేసికల్లీ నాకు కొంచెం సాహిత్యం మీద గ్రిప్ ఉంది. సో నాకు ఆ లిరిక్స్ విన్నప్పుడు నేను విన్న ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎక్కడో ఇంకా ఏదో మనం మన భాషలో చెప్పాలంటే ఇంకా ఏదో పేకలరా బాబు అన్నట్టు అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు మీరు ఈ సింగర్స్ పేరు చెప్తుంటే మ్యూజిక్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అసలు. అసలు మా స్టార్టింగ్ మా పాయింట్ అదే, సినిమా అనేది పాటలు ఎంటర్టైన్మెంట్ లేదా ఒక మంచి ఫ్యామిలీ డ్రామానో లేకపోతే మంచి చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ రావాలి అనే పాయింట్తోనే సినిమా అనేది స్టార్ట్అప్ చేసామండి. అంటే మెయిన్ ఏం పాటలు, ఒకప్పుడు చాలా పాటలు వచ్చేవండి సినిమాలో, హ్యాపీగా పాటలు చూసుకొని వచ్చేవాళ్ళం మనం. అవును. ఇప్పుడు పాటలు రావట్లేదు సరిగ్గా మంచి. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం, మనం అంత ఆ లెవెల్ కాదు మనం. ఎందుకు జనరల్ గా మనకు కనిపిస్తుంది ఒకప్పుడు పాటల కోసమే ఆడియో లాంచ్లు పెట్టేవాళ్ళు, ఎక్కడ పెడుతున్నారు అసలు పాటలు వినడానికి చూడడానికే మనం సినిమా థియేటర్కి వెళ్ళాం నార్మల్గా. ఇప్పుడు వచ్చే కంటెంట్లో ఈరోజు పాట వింటే 2 రోజులలో మనం మర్చిపోతున్నాం దాన్ని, క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు ఉన్నాయి, ఎప్పుడో 20-30 ఇయర్స్ నుండి ఇప్పుడు విన్నా యూ విల్ ఫీల్ ఎ ఫ్రెష్ మూడ్, ఆ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అట్లాంటివి రావట్లేదనే కంటెంట్ మీద మేము స్టార్టింగ్ నుండి మా బేసిక్ యశ్వంత్ నాగ్ గారికి మా కండిషన్ అదే పెట్టాం. మాకు పాటలలో నో కాంప్రమైజ్, మీకు ఏ సింగర్ నచ్చితే ఆ సింగర్తో చేయండి అని. మీకు 5 పాటలు ఉంటాయి, ఇందులో 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, టోటల్ 7, కాకపోతే షార్ట్ సాంగ్స్. పాపం ఈమె ఒకటి సాంగ్ మిస్ అయింది, మంగ్లీతో పెట్టిద్దాం అనుకున్నా, లాస్ట్కి మా టీం అంతా కొంచెం పాటలు ఎక్కువైపోయినాయి కట్ చేయండి అని. అంటే అన్ని పాటలు స్టోరీ బేస్డే ఉంటాయి, అంటే ఎప్పుడు అవసరమో అప్పుడే వస్తాయి. కొంచెం అదొకటి కంప్లైంట్ ఇచ్చింది మా మేడం. లేదు అసలు లేదు, కానీ ఒక్క పాట కూడా లేదు నా మీద. అన్యాయం అండి. ఐఫోన్ మీద ఉందా? ఐఫోన్ మీద ఒక పాట ఉంటుంది కదండి. ఎలా ఊరుకున్నారు? నాకు అదే లాస్ట్ లో చెప్పా, అది నోకే దుకాణం ఎత్తేయాల్సింది అవతల అప్పుడే. సో మొత్తానికి ఐఫోన్ కి రాసుకున్నారు అయితే. ఐఫోన్ కి స్టార్టింగ్ లోనే పడిపోయింది కథ మొత్తం మీరే కదా డైరెక్టర్ కూడా, అర్థం అవుతుంది. ఐఫోన్ కి పాట లేకపోతే దాని టచ్ అప్ ఉండదు కదా. అవునవును. నోకే ఎట్లనే ఉంటుంది మన దగ్గర. కానీ మీకు అర్థం కావట్లే, ఐఫోన్ గట్టిగా ఒక 2 గంటలు వాడితే అయిపోతుంది ఛార్జింగ్. నోకియా బ్రాండ్ స్టోరీ కూడా అదే అండి, నేలకేసి కొట్టిన సినిమా స్టోరీ కూడా అదే. మీరు చూస్తే అర్థమవుతుంది ఏది ఇంపార్టెంట్ కాదని తర్వాత తెలుస్తుంది. అంతేనా? సో మీ మాటల్లోనే అర్థమవుతుంది, మీరు పడిన కష్టం తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం స్టోరీని ప్రతి ఒక్కరు కూడా యాప్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ వేదిక నేను కూడా యాక్చువల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే, కథ బాగుంటే చాలు, ఆర్టిస్టులతో సంబంధం లేకుండా వెళ్ళి సినిమా థియేటర్లో 3 గంటలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ బలగం లాంటి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది కోర్టు ఉండేది కదా. కోర్టు ఈవెన్ ఇప్పుడు ఈ నరసింహ సినిమా అండి, కార్టూన్ సినిమా, కానీ వాళ్ళకి నచ్చింది, కంటెంట్ నచ్చింది, ఒక ఫీల్ ఉంది, చూసేశారు. దాంట్లో ఒక హీరో లేడు, ఎవరు లేరు. కార్టూన్ కూడా ఉంది, కోర్ట్ సినిమా మీరు అన్నట్టు, బలగం కానీ ఇట్లాంటి కంటెంట్ బేస్డ్. మాది ఎక్స్క్లూజివ్ కంటెంట్ని నమ్ముకొని వస్తున్నాం అండి, కంప్లీట్లీ కంటెంట్ నమ్ముకొని వస్తున్నాం. అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ కంటెంట్ విల్ స్పీక్. నా కథ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడండి ఇంకా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఐ హోప్ డెఫినెట్ గా సక్సెస్ అవుద్ది, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా యాజ్ ఎ బ్రదర్ గా. బట్ ఇది రిలీజ్ అయిన తర్వాతకి రవీంద్ర గారిని హీరోగా చూడాలా, డైరెక్టర్ గా చూడాలా, ప్రొడ్యూసర్ గా చూడాలా? యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్గా అయితే కంటిన్యూ అవుతున్నానని 100%. ఇంకో ప్రాజెక్ట్ డెఫినెట్లీ వస్తుంది మా ఎల్ఆర్ ప్రొడక్షన్స్ మీద. మీరు అన్నట్టు హీరో అండ్ డైరెక్టర్ అనేది ఫేట్ అండి, ఫేట్ అంతే. నేను ఫేట్ మీద వదులుతున్నాను. ఐఎమ్ నాట్ ఏ పర్సన్ లైక్ దారి మనకు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళే పర్సనే. అది స్టెప్ బై స్టెప్, అది ఫ్యూచర్లో జనాలు యాక్సెప్ట్ చేసి ఓకే మనకుంది స్టఫ్ అనుకుంటే దాంట్లో కూడా చెప్పలేం. బట్ ప్రొడక్షన్లో సో నెక్స్ట్ సినిమాలో ఈయన ప్రొడ్యూసర్ అంట. నా పేరు ఆదిత్య. ఓకే. నా పేరు సంధ్య. ఓకే ఓకే. అసలు మర్చిపోదురు. ఈవెన్ మర్చిపోలేం, నోకియాని మర్చిపోలేం, అది పర్మనెంట్ ఉంటుంది మన దగ్గర. ఓకే. ఇప్పుడు స్పెషల్ గెస్ట్ కాబట్టి డెఫినెట్లీ కొంచెం మా వైపు కూడా ఇంటర్వ్యూ ఓపెన్ చేసి. షూర్ షూర్. మాలో కూడా మంచి నటుడు ఉన్నాడు. షూర్ షూర్. సంధ్య గారు మీరు చెప్పండి, ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇలాంటి ఒక కథ ఇలా ఉండబోతుంది అని మీరు చెప్పినప్పుడు, అంటే ఫస్ట్ అవకాశం వచ్చిందని మీరు కథలోకి ఎంటర్ అయ్యారా, లేదు నిజంగానే రవీంద్ర గారిని ఆ కథను నమ్మి మీరు ఇందులోకి ఎంటర్ అయ్యారా? యాక్చువల్లీ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నా రోల్ ఏదైతే చెప్పారో నాకు
చాలా టచింగ్ అనిపించింది. నేను కనెక్ట్ అయ్యాను పర్సనల్గా. నేను ఎప్పుడు కూడా నేను ఏదో గ్లామరస్ హీరోయిన్ అయిపోవాలి, పెద్ద యాక్టర్స్ అయిపోవాలి, ఏవో చేసేయాలని అనుకోలేదు. ఒక కంటెంట్ మంచి స్టోరీతో ఒక ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న మూవీ చేద్దామని అనుకున్నాను. సో నాకు ఆపర్చునిటీ రాగానే నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను. అంటే అన్నీ అడిగాను, టెక్నికల్ టీమ్ ఎలా ఉంది, అసలు ఎలా, సో హీరో ఎవరు, నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఎవరు అన్నీ తెలుసుకొని బాగుంది. ఇంకా మూవీలో ఎలాంటి వల్గారిటీ మాత్రం ఉండదు. చిన్న పిల్లలు కూడా చూసే మూవీ ఇది, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. నేను అలాంటి మూవీసే చేస్తాను కాబట్టి, అంటే చేద్దాం అనుకున్నాను కాబట్టి నాకు అది రాగానే నేను ఒప్పుకున్నాను మూవీకి. అండ్ మీ విషయానికి వస్తే నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను సార్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అవ్వచ్చు, న్యూస్లో అవ్వచ్చు, ఎక్కడ ఓపెన్ చేసినా కానీ తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, బయట స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు అనే మాట ఏదైతే ఉందో దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ. చక్కగా ఒక తెలుగు అమ్మాయిని పెట్టి లీడ్ రోల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తాను యాక్చువల్గా. అండ్ తెలుగు అమ్మాయితో పాటు ఒక గల్లీ అమ్మాయి, మీ ఇంటి పక్కన ఉన్న అమ్మాయి ఫీల్ తెచ్చిందండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సంధ్యా రాథోడ్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు నేను సాటిస్ఫై అయ్యానండి. మన వాళ్ళకి ఉందండి, పొటెన్షియల్ ఉంది అనేది నా ఫీల్. రియల్గా షీ ప్రూవ్డ్. నెక్స్ట్ మేము కూడా ఛాన్స్ ఉంటుంది, చెప్పలేము. లోకల్ వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. సో క్లిప్ కొట్టుకోటి పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, నా ఫస్ట్ ఇనిషియల్ ఏం కూడా ఏంటంటే, ఈ లోకల్లో చాలా ఉంది, అంటే లోకల్ వాళ్ళని ఇంకా రావాలి, ఇంకా బయటికి రావాలి, ఇంకా వాళ్ళకి అవకాశాలు రావాలనేది నా ఫస్ట్ బేసిక్ ఎయిమ్తోనే ప్రొడ్యూసర్కి వచ్చాను. ఓకే, రావట్లేదు, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి హైదరాబాద్లో, చాలా స్టోరీస్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ, ఇంకా చెప్పాలని ఉంది. సో మీలాంటి వాళ్ళు అందరూ కలిస్తే ఒక మేబీ మంచి ప్రాజెక్ట్ ఇంకా వస్తుండొచ్చు. ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ కానీ సాంగ్స్ కానీ బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్? బాపిరాజు గారు అని ఆయన డిస్ట్రిబ్యూటర్, మా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే తీసుకున్నారో ఆయన 35 years దీంట్లో ఎక్స్పీరియన్స్ అండి. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసరు, ఆయన మినీ స్టూడియో ఉంది, ప్లస్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఎన్నో ఇయర్స్ నుండి. ఆయన సినిమా చూసి సినిమా చూసి కొన్నారు. ఆయన చూసి బయటకు వచ్చి ఒకటే మాట అన్నారండి, ఇది ఒక మంచి మ్యూజికల్ హిట్తో పాటు మంచి క్లాసిక్ డ్రామా అవుతుందండి సినిమా అని అన్నారండి. చాలా అనుకున్నాను. అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అనడము అది మాకు చాలా పెద్ద అప్రిషియేషన్, ఫస్ట్ బెస్ట్ అప్రిషియేషన్ సర్టిఫికెట్. ఈ సందర్భంగా ఈ మాటని మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు. బట్ అఫ్ కోర్స్ ఒక కాయిన్కి 2 సైడ్లు మనం చూడాలి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ హీరోగా మీరు లాంచ్ అవుతున్నారు. ఓకే, సినిమా 100% సక్సెస్ అవుద్ది, మీ రిటర్న్స్ మీకు వస్తాయి, ఆర్టిస్టులందరికీ లైఫ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా జరగరాంది జరిగితే ఏంటి మీ కాన్ఫిడెంట్? అంటే నేను యాక్చువల్ డబ్బుల పరంగా నేను ఆలోచించి ఈ సినిమా గురించి నేను రాలేదండి. ఫస్ట్ నేను ఒక విజన్తో వచ్చాను, మన స్టోరీ రావాలి బయటికి, జనాల్లోకి మన స్టోరీ రావాలి, అంటే హైదరాబాద్లో ఉన్న ఈ స్టోరీ బయటికి రావాలని ఫస్ట్ విజన్లో సక్సెస్ అయ్యాను. అంటే సినిమా థియేటర్లో పడుతుందంటేనే సక్సెస్. రెండో సక్సెస్ ఏమైందంటే, ఎకనామికల్గా మేము సక్సెస్ ఎట్లా అయ్యామంటే, బాబురాజు గారు ఆల్రెడీ తీసుకున్నారు, సినిమా కొన్నారు కాబట్టి మినిమం గ్యారంటీలో మేము ఉన్నాం, అంటే బ్రేక్ ఈవెన్లో ఉన్నారు. అది సినిమా దేవుడి దయ వల్ల హిట్ అయింది అనుకోండి, 2 రెట్లు ప్రాఫిట్ వస్తుంది. లేదా బ్రేక్ ఈవెన్లో ఉన్నాం, ఇంకో ప్రాజెక్ట్కి అయితే రెడీ ఉన్నాం, ఆ స్టేజ్లో ఉన్నాం లక్కీలీ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ఓవర్గా బడ్జెట్ పెట్టలేదండి. అంటే ప్రతిదానికి ఏదో 100 మందిని పెట్టేసి 1000 మంది, అంటే వేస్ట్ ఖర్చులు ఎక్కడ లేవండి. సినిమా సబ్జెక్ట్ పరంగా ఎంతైనా ఖర్చుకు వెనకాడలేదు, కానీ ఓవర్గా పెట్టి ఏదో చేయాలనేది వెళ్ళలేదు. కాబట్టి వీ నెవర్ థాట్ ఎక్స్ట్రా బడ్జెట్ అయినా ఫీలే రాలేదు. ఎక్కడైందంటే, స్టార్టింగ్లో ఎప్పుడైతే మేము షూటింగ్ చేసి అది తీసేసాము, అంటే ఆ పార్ట్ తీసేసామో అక్కడ మేము వేస్టేజ్ అయ్యింది. బట్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది అవుట్పుట్ ఏదైతే వచ్చిందో. ఎస్, మీ ధైర్యానికి నేను కూడా మెచ్చుకుంటున్నాను. అండ్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వీ హోప్ మీరు మంచి సక్సెస్ గా ముందుకెళ్తారు. అండ్ ఫైనల్ గా మా ఛానల్ ద్వారా నేను ఒకటి అడగాలనుకున్నాను, రాజు గాని సవాల్ యాజ్ ఎ ఆడియన్స్ గా నేను ఎందుకు చూడాలి? మీ యొక్క లైఫ్లో మీరు ఏదో ఒక పాయింట్లో చిన్న డిసప్పాయింట్మెంటో, లేదా చిన్న ఎక్కడో ఒక బాధనో, లేదా ఏదో మిస్సింగ్ అనో, ఏది అనిపించినా కూడా, ఏదన్నా అచీవ్మెంట్ చేయలేదనుకున్నా కూడా, లేదా ఎవరో మనకు మీరు చెప్పాల్సింది చెప్పలేకపోతున్నామనో అనిపించిన రోజు, లేదా సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నాను అని అనిపిస్తున్నది ప్రతి మనిషికి, ఆ మనిషి వచ్చి చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా యూ విల్ హ్యావ్ దట్ సమ్, అరే ఎస్ నేను ఏదో చేయగలను నా స్థాయిలో, ఎవరి స్థాయిలో వాళ్ళు లేదు, ఏదో మిస్ అవుతున్నాను, ఏదో చేయాలి, లైఫ్లో ఉంది, లైఫ్కి మీనింగ్ అనేది తెలుస్తుందండి. అండ్ డెఫినెట్గా వీ విల్ ఫీల్ హ్యాపీ. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక పాయింట్లో
ఆయన కనెక్ట్ అవుతాడండి ఆ సినిమాకి, ఎవరో ఒక క్యారెక్టర్లోనో ఎక్కడో ఒక పాయింట్ ఖచ్చితంగా. ఎస్ సంధ్య గారు, మీ మూవీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మూవీస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉండవు అంటే నాకు తెలిసి. సో చాలా నీట్గా ప్రాపర్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వల్ల ఉంటాయేమో కానీ సస్పెన్స్ మూవీ అయితే కాదు. సో చాలా బాగుంటుంది, ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీతో వెళ్ళి అందరూ చూడొచ్చు. ఎస్, సో ఇందులో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి లైఫ్ రావాలి. ముఖ్యంగా మీలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్ట్కి మంచి లైఫ్ రావాలని మా ఛానల్ ద్వారా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ.